హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. ఈరోజు మనం చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఆనియన్ లేకుండా అలాగే టేస్టీగా నార్మల్గా ఉంటే 2 days వరకు పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week వరకు కూడా పాడవకుండా టేస్ట్లో ఎలాంటి చేంజ్ లేకుండా ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా 1 kg చేపల్ని తీసుకోవాలి. నేను ఇక్కడ పాపర్లు చేపలు తీసుకుంటున్నాను. దానిలోకి 50 grams చింతపండుని తీసుకొని ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగున వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని దానిలోకి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలోనే కొద్దిగా జీలకర్ర వేసి జీలకర్ర వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేయడం వలన గ్రేవీ చాలా బాగా వస్తుంది, చిక్కగా కూడా వస్తుంది. దీనిలోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం బాగా వేగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ చేపలు కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ముందుగానే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను. లేదంటే సూప్లో కూడా వాటిని యాడ్ చేసుకోవచ్చు. పీసెస్ని ఫాస్ట్గా కాకుండా ఈ విధంగా కొద్దిగా స్లోగా కదిలించాలి. ఫాస్ట్గా కదిలిస్తే ఫిష్ పీసెస్ వెంటనే చీలిపోతూ ఉంటాయి. అలా కాకుండా స్లోగా కదిలించి ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మళ్ళొకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవడం వలన ఫిష్ పీసెస్లో కొంచెం వాటర్ గ్రేవీగా వస్తుంది. ఆ తర్వాత మళ్ళొకసారి మిక్స్ చేసుకొని దీనికి సరిపడా ఉప్పు కారంని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని తగినంతగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకుంటున్నాను. జనరల్గా నాన్ వెజ్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం కాస్త ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉప్పు కారం యాడ్ చేసిన తర్వాత మళ్ళొకసారి మిక్స్ చేసుకోవాలి. చేపల్ని ఉడికిన తర్వాత ఉడికించుకోవడానికి ముందు కూడా మిక్స్ చేయడం మాత్రం స్లోగానే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండుని గుజ్జుగా తీసుకోవాలి. దీనిలోనే 1 లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1 kg ఫిష్కి అయితే ఎంత క్వాంటిటీ పడుతుందో ఆ క్వాంటిటీని చెప్తున్నాను. చింతపండు పులుపుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు బాగా పుల్లగా ఉంటే కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళొకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వలన చేపల ముక్కలకి ఉప్పు కారం సరిగ్గా పడుతుంది. ఆ తర్వాత మూత పెట్టాలి. మూత పెట్టినప్పుడు కంప్లీట్గా క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్గానే ఉంచుకుంటే పొంగకుండా ఉంటుంది. మూత పెట్టినప్పుడు పొంగి బయటకు వచ్చేస్తే ఆయిల్తో పాటుగా ఉప్పు కారం కూడా పోయి టేస్ట్ పోతుంది. పొంగకుండా చూసుకోండి. చేపల ముక్కని ఒకసారి పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా అయి ఉండాలి. అంటే 80% వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ని కావాలంటే 1 టేబుల్ స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది టేస్ట్ తగినట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఘాటుగా తినే వాళ్ళైతే కాస్త ఎక్కువగా యాడ్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఫిష్ ముక్క మెత్తగా ఉడుకుంటుంది. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఫిష్ కర్రీని ఉడికించుకున్న వెంటనే కాకుండా ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, గ్రేవీ కూడా చాలా చిక్కగా అవుతుంది. ఈ విధంగా చిక్కటి పులుసుతో చేపల పులుసుని రెడీ చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.